హాయ్ ఆల్. ఈరోజైతే నేను ఒక చిన్న వ్లాగ్ చేద్దాం అనుకొని చేశాను. సో, అందరూ కలిసి దాన్ని చూసేయండి. మా అన్న పెళ్లి ఫిక్స్ అయిందండి. సో, ఈరోజైతే మేము పసుపు దంచే ప్రోగ్రామ్‌ని అరేంజ్ చేసుకున్నాము. మా అమ్మ ఇంకా అక్క వాళ్ళందరూ కలిసి రోకలిని దాన్నంతా డెకరేషన్ అంతా చేశారు. అన్ని అరేంజ్‌మెంట్స్ అన్నీ వాళ్ళు చేస్తే మేమెళ్లి జస్ట్ ఫోటోస్ దిగడము, పోజులు ఇయ్యడం మాత్రమే మా పని అన్నమాట. సో, ఇంకా ఇట్లా అందరూ గ్యాదర్ అయ్యాము ఒకటే చోట. మా పద్ధతి ప్రకారం వన్స్ పెళ్లి ఫిక్స్ అయిపోయి లగ్న పత్రిక రాసుకున్న తర్వాత పసుపు దంచే ప్రోగ్రామ్‌నైతే మేము పెట్టుకుంటాము మా పద్ధతిలో. సో, అలా పసుపు దంచే ప్రోగ్రామ్‌ని పెట్టుకున్న తర్వాత అందులో నుండి వచ్చిన పసుపుతో దేవుడి దగ్గర పూజ చేసి, ఆ పసుపుతో కార్డ్స్ అన్నీ డెకరేషన్ చేసి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం స్టార్ట్ చేస్తామన్నమాట. సో, అలా మా పెళ్లి పనులన్నీ కూడా స్టార్ట్ అయిపోతాయి. ఇంకా వన్ బై వన్ ఈవెన్ బట్టలు కొనడము, బంగారం కొనడము, ఇంకా అన్ని అరేంజ్మెంట్స్ చేసుకోవడం కూడా పసుపు దంచడం తర్వాతే స్టార్ట్ అవుతాయి మా దాంట్లో. సో, ఇదండి మా దాంట్లో పెళ్లి పనులు ఇంకా ఇలా స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఇంకా ఫర్దర్‌గా వీడియోస్ ఎన్నో తీసుకొస్తాను మీ ముందుకి. ఒకవేళ మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా ఎన్నెన్నో వీడియోస్‌ని మిస్ అవ్వకుండా ఉండడానికి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను కొంచెం ఎంకరేజ్ చేసినట్టు కూడా ఉంటుంది. సో, ఇంకా ఈ పసుపు దంచే ప్రోగ్రామ్ మేము ఎలా ఎంజాయ్ చేసాము, ఎలా చేసాము అనేది మీరే చూసేయండి వీడియోలో. సౌండ్ పెట్టే సౌండ్ పెట్టండి. వాళ్ళు ఫోన్లో పెట్టింది. గట్టిగా పట్టుకోలేదు. మంచి దండం పెట్టి వేసి దేవుడికి దండం నిలబడమ్మా, నిలబడి ఐదు చిన్నగా తడి నువ్వు రైట్ హ్యాండ్ కట్టుకోవే, దాన్ని రైట్ హ్యాండ్ కట్టాలి. దాంట్లో ఇట్లా బొట్టు పెట్టరా, ఒక 5 బొట్టు పెట్టి ఇక్కడ మధ్యలో పెట్ట బాగుంది. హలో అది చూడు, నిలబడు నిలబడు. హలో వీడియోనే ఆల్రెడీ కూర్చోనిరా చిన్నమ్మ, చిన్నమ్మ చూడేసి చూసుకుంటే కూర్చోనిరా తరపక్క. నువ్వు కట్టుకున్నావమ్మా, అందరూ కట్టువా అప్పుడు కట్టుకోపోతానా అయితే నీ గట్టు కావ్యకి, కావ్య కట్లే కావ్యకి చూడు. ఆగండి, చిన్న జరగమ్మా ప్లేట్ చిన్నమ్మని కూడా అమ్మా రైట్ హ్యాండ్ పట్టుకో. మొత్తం ఫస్ట్ కమ్ము కరెక్ట్ అట్లా బయట పడతాయా? పడాలి. ఓహో
పట్టిందా మళ్ళీ వేసుకోతా నువ్వు అనురా పోయిరా చిన్నమ్మ తగ్గితే తగ్గిందా నేనా చూడు విజయక్క చెప్పు నాదైందా ఇంకా దాచుకునే చూడు అత్తమ్మ దాచుకునే చూడు డబ్బులు రేణుక నువ్వు చూడండి అక్క చూడే అత్తమ్మ స్వీట్ పెట్టేస్తాను కొంచెం తినరా ఆ పసుపు తీసినాక మీరు నువ్వు చూడ మోదిస్తాను అరుగుతలేవు మంచిగా నిల్చోవాలి ఆగాలి మళ్ళీ మంచిగా రాదని అంటారు మీరే ఒకళ్ళు పెట్టండి ఒకళ్ళు లేపండి పైకి అరే చూడకే ఏదవ్వా కోడలు దంచితే అసలు ఒక్క ముక్కన్నా అయిందా సాధ్యక్కడి అప్పుడు కూడా మాకు అరే వాడు మోతి మనం పెట్టాలి పెట్టిన చోట సిరి సంపదలు కలుగా తిన వెనుక ధనధాన్య రాశులుగా లక్ష్మీ రావమ్మ మంగళహారతులు గుణమమ్మ మహాలక్ష్మి రావమ్మ శ్రీలక్ష్మి రావమ్మ అష్టలక్ష్మి మీకు స్వాగతము పలికేము ఇష్టముగా మా ఇంట సౌభాగ్యములు కలుగా లక్ష్మి రావమ్మ మంగళహారతులు గొలువమ్మ మహాలక్ష్మి రావమ్మ
శ్రీలక్ష్మి రావమ్మ సకల సుఖ శాంతులతో సంసారమును నడుప తులసిదాసుడు మీకు శుభమంగళము పలుక గృహలక్ష్మి వై నీవు రావమ్మ మంగళహారతులు గొనుమమ్మ మహాలక్ష్మి రావమ్మ శ్రీలక్ష్మి రావమ్మ జై బోలో లక్ష్మీదేవికి జై.